హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ మీరు చూశారు కదా. ఎపిసోడ్లో ఎవరు తప్పు ఉంది, ఎవరు రాంగ్ ఉంది, ఎవరు మార్చుకోమంటే ఏం మార్చుకోమని చెప్తున్నారు. ప్లస్ సంజనాని బిగ్ బాస్ ఎంత బాగా పుషప్ చేసి వాడుతున్నాడంటే చాలా బాగా వాడుతున్నాడు. అంత ర్యాష్గా మాట్లాడే క్యాండిడేట్, అంత ఇదిగా మాట్లాడే క్యాండిడేట్ అక్కడ లేడీస్ ఎవరు లేరు కాబట్టి సంజనాని ఫుల్గా వాడేస్తున్నారు. జోష్గా మాట్లాడటానికి ఫుల్ ఫోర్స్ ఇచ్చి. ఇప్పుడు ఎట్లయిందంటే సంజన వర్సెస్ హరీష్గా అయిపోయింది. ఓకే, ఇక్కడ మైండ్ గేమ్ మామూలుగా ఆడారా బిగ్ బాస్. చాలా తెలివిగా చాలా మైండ్ గేమ్ ఆడాడు. దాంట్లో భాగంగా కొంచెం సంజన కొంచెం లాగైనట్టుంది. దాని గురించి మాట్లాడదాం. ఎట్లా మైండ్ గేమ్ ఆడేది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. సంజనాని తీసుకొచ్చారు. ఎవరెవరిని ఏం మార్చుకోవాలంటే వరుసలు చెప్పుకుంటా వస్తుంది. హరీష్ దగ్గరకు వచ్చినప్పటికి హరీష్ ఏం మార్చుకోవాలంటే వంట దగ్గర బట్టలు మార్చుకోలేదు, బట్టలు మార్చుకోకుండా స్నానం చేయకుండా అదే బట్టలతోటి కంపోస్తున్న వంట చేసాడు అని అంటదేంది. అక్కడ ఏం మార్చుకోవాలి, బాడీలో ఏం మార్చుకోవాలంటే బట్టలు మార్చుకోవాలంటది ఏంది అక్కడ. దానికి ఆయన రెచ్చిపోయి ఆయన మాట్లాడాల్సింది మాట్లాడేసాడు. అసలు అక్కడ పాయింట్, అక్కడ ఆ విషయాన్ని అక్కడ తీసుకెళ్లాల్సిన విషయమే కాదు. అక్కడ పైగా నాకు సార్ చెప్తుంటే కూడా వింటా ఉన్నాడు. కానీ అదే మార్చుకోమని తర్వాత మళ్ళీ అన్నారు, ఏం మార్చుకోవాలో చెప్పమ్మా అని. నువ్వు చెప్పావు కానీ భారతం అంతా అది హౌస్లోనే చెప్పొచ్చు. హౌస్లో కూడా ఫ్రెండ్లీగా వెళ్ళన్నా హరీష్ అన్న కొంచెం ఇదన్నా చెప్తే పోయేది. అట్లా కాకుండా అది తీసుకొచ్చి అంత స్టేజ్ మీద బ్లేమ్ చేసినట్టుగా ఒక మనిషిని ఇది చేసినట్టు కదా. ఎవరికైనా కోపం వస్తుంది అట్లా చేస్తే. ఇప్పుడు అందరు కరెక్ట్ అని మనం చెప్పుకోకూడదు. అక్కడ ఎవరు తప్పులు, అందరు తప్పులు చేసిన ఉన్నారు. అందరు అక్కడ నిజాయితీ పనులు ఎవరు లేరు బిగ్ బాస్ హౌస్లో. ఓకే, ఒక హరీషే కాదు, ప్రతి ఒక్కళ్ళ దాంట్లో మైనస్ ఉంది. హరీష్ని ఆ విషయం స్నానం చేయలేదు, బట్టలు లేవనేది అక్కడ చెప్పాలి స్టేజ్ మీద. పాపం ఆయన ఏమో బట్టలు రాలేదు సార్ నాకు, నేను హైజీనిక్గానే వాడుకుంటూ పెట్టాను అని అంటాం. అసలు అది కరెక్ట్ విధానం కాదు సంజన అక్కడ ఆ విషయం అక్కడ చెప్పటం. ఇంకా వేరేది ఏదన్నా చెప్పు, కొట్లాడతాడనో లేకపోతే వంట చేయట్లేదనో. ఇప్పుడు వీడిగా చెప్పావు కదా, ఏదైనా మాట్లాడాలంటే భయం అవుతుంది, దాన్ని ల్యాగ్ చేస్తాడు అని, అది బాగుంది. హైజీనిక్గా ఉండడంటే హైజీనిక్ ఎవరు ఉండరు, ఖచ్చితంగా ఉంటారు. ఏదైనా బట్టలు రాలేదు ఏం చేస్తాడు, బట్టలు రాకపోతే ఏం చేస్తాడు, ఉన్న ఏమైనా ఉతుక్కొని వేసుకోవడానికి. మరి ఆయనకేమో చేయి తెగింది, ఆ తెగిన చేతితోటే వండి పెట్టాడు. మరి తిన్నారు కదా, ఆ తెగిన చేయి ఇలా పెట్టుకొనే వండాడు. లోపల మెడికల్ రూమ్లోకి వెళ్ళొచ్చి మరీ వండాడు. మరి హైజీనిక్గా లేకపోతే తినకుండా ఉండాల్సింది కదా. హైజీనిక్గా లేవు వండుకుంటాం పో అనాల్సింది కదా. మరి ఆవిడ వండేటప్పుడు తిన్నారు, మళ్ళీ ఇక్కడ వచ్చాం హైజీనిక్ లేదు. ఎట్లందంటే హరీష్ గారు కనుక చిరాగ్గా ఉండి పెట్టేవారు తనుజానని మళ్ళీ తిన్నారు చూడు, అట్టుంది. ఇప్పుడు రిపీట్ అయినట్టుంది అది. అది సంజన అక్కడ స్టేజ్ మీద ఆ విషయం చెప్పడం కరెక్ట్ కాదు హరీష్ గారి గురించి. అది అయిపోయిన తర్వాత కూడా హౌస్లో హరీష్ గారు ఏమంటున్నారు, వీళ్ళు ఫేక్గా నటిస్తున్నారు, వీళ్ళు మంచివాళ్ళుగా నటిస్తున్నారు, ముసుగు వేసుకొని నటిస్తున్నారు, మంచివాళ్ళు అనుకోవాలని నటిస్తున్నారు, ఎంతకాలం నటిస్తారో చూద్దాం అని సుమన్ శెట్టి గారితో అంటున్నారు. మమ్మీ అనే మనిషి తప్పుడు మనిషి అయినా సపోర్ట్ చేస్తారు అంటే హరీష్ గారు నోటి దూర చూడండి. ఇప్పుడే కదా సార్ అరిచింది లత్కోర అన్నదని. మరి తప్పుడుదైనా అంటే తప్పుడుదాని ఇప్పుడు ఎవరిని ఉద్దేశం అనలేదు సార్ అన్నాడు. ఇక్కడ సంజనాన్ని ఉద్దేశం అన్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ కూడా పవన్ ఉద్దేశం అన్నాడు, నేను అనలేదు అంటున్నాడు. కానీ పవన్ ఉద్దేశించి అన్నాడు అన్నమాట. చాక్లెట్లు ఇస్తా, లత్కూర పనులు నేను చేయనని. అక్కడ రీతిని కూడా తీసుకొచ్చి అన్నాడు, ఇద్దరిని కలిపి అన్నాడు. ఇక్కడ మమ్మీ అంటే తప్పుడు మనిషి అయినా సమర్థించడం నేను చేయను అంటున్నాడంటే మమ్మీ అంటుంది ఎవరు, ఇమ్మానేలు సంజనాని. మరి ఇక్కడ క్లియర్గా సంజనాని అన్నట్టే కదా అన్నమాట. నేను ఎవరో కామెంట్ పెట్టి హరీష్ గారు తప్పుడు లత్కోర మంచి మాట ఏనండి, అది హరీష్ గారు తప్పుడుగా చెప్తున్నారు అన్నట్టు మాట్లాడింది. ఇది నోడుదోల కదా. ప్రతిసారి నాకు సార్ రావటం ఇట్లా అంటున్నావు అని గద్దెచ్చిన ఇదే సరిపోతుంది. కానీ హరీష్ మారరా ఇక్కడ అనేది ఇక్కడ స్టార్ట్ అవుట్ చేసుకోవాలి. ఏమన్నా ఉంటే కక్కేసేయాలి. అక్కడ హరీష్ గారు కక్కకుండా బ్యాక్ బైటింగ్ బాగా చేస్తాడు. అక్కడ కూర్చొని తను చేసేమని ఉండమంటే నేను ఉండను, నేను హైజీనిక్గా ఉన్నాగా అని అక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఎందుకు తీసుకొస్తారు సార్ అంటే అంతే అంటున్నాడు. ఒకదాన్ని మనసులో పెట్టుకొని బ్యాక్ బైటింగ్ చేయటం హరీష్ బాగా అలవాటు. బ్యాక్ బిచ్చింగ్ బాగా చేస్తాడు. ఉంటే ముఖం మీద మాట్లాడేసుకోవాలి. కానీ అక్కడికి వచ్చి తప్పుడు మనిషి అనేది ఇంకెంత పెద్ద మాట. అది మరి అక్కడ తీసుకోలేదు ఎందుకో నాకు సార్. మరి దాన్ని కూడా తీసుకుంటే ఇక కోటింగ్ ఫుల్ ఎక్కువ ఇదేమో. తప్పు కదా ఒక ఆడ మనిషి పెట్టుకొని తప్పుడు మనిషి అంటాం. ఇప్పుడు చెప్పండి అమ్మ, కామెడీ పెట్టిన వాళ్ళు ఆడ మనిషి అనొచ్చు. నేను ఆడ మనిషి తరపున స్టాండ్ తీసుకుంటానే పర్సను ఆడ మనిషినే తక్కువ చేసి మాట్లాడడం ప్రతిసారి కూడా. స్టాండ్ పోయి బస్ స్టాండ్ అవుతుంది అక్కడ. ఆడపిల్లల విషయాలు అతను ఆలోచించే తీరు కానీ మాట్లాడే తీరు కానీ తన తప్పే అన్నది. కానీ నువ్వు మంచివాడు కదా, నువ్వు స్టాండ్ తీసుకున్న రకాను కదా, నువ్వు కరెక్ట్గా ఉన్నది ఏముంది హరీష్.
ఇద్దరు పక్క తప్పు ఉంది. ఆమె అక్కడ ఆ మాటలు ఎత్తకూడదు, ఆ కోపంలో ఈయన ఇక్కడ ఈ మాటలు అనేసాడు. ఇక్కడ ఇద్దరు పక్క తప్పు ఉంది, ఇద్దరు ఒకటి కాదు. ఇక్కడ బిగ్ బాస్ మరి ఏ మైండ్ గేమ్లు ఆడారు? ఇప్పుడు ఇద్దరు అక్కడ ఆలోచించారు కదా, మైండ్ గేమ్లో భాగంగా సంజన బాగా ఆడాడు. మీరు ఆలోచించి తప్పుడు మనిషి అని మమ్మీ అనే ముసుగులో తప్పుడు మనిషి అంటాం, సపోర్ట్ చేయడం నేను చేయను అన్నాడు. ఇది కరెక్ట్ పాయింటా? మీరు కామెంట్ చేయండి. ఇద్దరు తప్పులు ఉన్నాయి, ఇద్దరు తప్పుల్లో ఎవరిది పెద్ద తప్పు ఎవరు తక్కువ తప్పు కూడా కామెంట్ చేయండి. ఇక్కడ బిగ్ బాస్ వచ్చాడు, మైండ్ గేమ్ అబ్బా ఎంత బాగా ఆడాడంటే, ఈ మైండ్ గేమ్లో భాగంగా ఎవరికి ఏది ఇస్తే చెయ్యరో వాళ్ళకి అదే ఇచ్చాడు, ఎవరికి ఏది ఇస్తే చేస్తారో వాళ్ళకి అదే ఇచ్చాడు. చూడండి ఎంత క్యాల్కులేట్ చేశాడు బిగ్ బాస్. ఇక్కడ భరణి గారిని పిలిచి ఏమన్నారు, బాక్స్ తీసి ఇచ్చేసేయాలి మాకు, దాన్ని సాక్రిఫై చేయాలి అన్నారు. భరణి గారు ఆల్రెడీ దాన్ని రివీల్ చేసేసాడు హౌస్లో. ఎప్పుడు సుమన్ శెట్టి గారికి ఫ్యామిలీ నుంచి ఫోటో వచ్చే టైంలో రివీల్ చేసాడు, అయిపోయింది, దాని గురించి చెప్పాడు. ఇప్పుడు భరణి గారిని రెచ్చగొట్టాలి. భరణి గారిని రెచ్చగొట్టాలంటే ఇది బయటికి వెళ్ళాలి. ఎందుకు? ఇక్కడ నేను వాగ్దానం చేయొచ్చాను కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, పెద్దగా మాట్లాడిన వాగ్దానం చేయొచ్చానని అంటున్నాడు. ఇప్పుడు ఈ బాక్స్ వెళ్ళిపోయింది, ఆ బాక్స్ తీసేస్తే ఇప్పుడు ఇక్కడ సంజనాతో కూడా చెప్పించాడు చూడు, స్టాండ్ తీసుకోవాలన్నా నువ్వు పోయిసారి నాకు సార్ చెప్పారు స్టాండ్ తీసుకోవాలని. ఇప్పుడు అంటాను చూడు, అన్న చెల్లి అంటాం కాదు, ఒక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చి కాపాడాలి, స్టాండ్ తీసుకోవాలి, మాట్లాడాలంటే భరణి గారిని ఒక విధమైన పుషప్ ఇస్తున్నారు. నోరు పైకి లేపు, మాట్లాడు, గద్దిచ్చు, స్టాండ్ తీసుకో, డిఫెండ్ చేయి అని కొంచెం మోటివేషన్ ఇస్తున్నారు భరణి గారికి. భరణి గారి నుంచి లాగుతున్నారు బయటికి. నెక్స్ట్ తనుజ అనిపిస్తే కాఫీ పౌడర్, తనుజ కాఫీ పౌడర్ సంజనకు సాక్రిఫైస్ అని తెలిసే బిగ్ బాస్ కాఫీ పౌడర్ తనుజకి ఇచ్చాడు. నెక్స్ట్ రీతుకి హెయిర్ కటింగ్ చేసుకుంటే చాలా అందంగా ఉంది. హెయిర్ కటింగ్ చేసుకుంటుందని సంజన కోసం ఎందుకు చేసుకుంటుందంటే, సంజన ముద్దలు తినిపిస్తుంది, ఈ చేయి మీద డిమాండ్ పవన్, ఈ చేయి మీద రీతు పడుకొని ముచ్చట్లు ఆడుకుంటున్నారు ఆమె మధ్యలో కూర్చోబెట్టుకొని. ఓకే, ఇది బాగా పనికొస్తుంది. తర్వాత రీతు నువ్వు ఉండగా ఏంది డెమాన్ వెళ్ళి శ్రీజతోటి ముచ్చట్లు ఆడుతున్నాడు ఏంటి, శ్రీజ ఇంకో అమ్మాయిని ఎత్తుకుంటున్నాడని సంజన అంటాం. వాళ్ళకి సపోర్టివ్గా ఉంది సంజన, ఎందుకు ఆ పురాణానికి. అందుకని ఏడ్స్, కానీ జుట్టు అంటే ఇష్టమైన ఏడ్చి సాక్రిఫైస్ చేసింది. ఇక అమ్మాయిలు అంటే నో డౌట్ అడగగానే కెప్టెన్స్ తీసి వదలబడేసాడు, కానీ అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళ కష్టపడి గెలిపిస్తే సారీ చెప్పాడు, తీసేసాడు. ఓకే, ఈ మైండ్ గేమ్లో నెక్స్ట్ శ్రీజ. ఇప్పుడు శ్రీజ కనుక బట్టలు కనుక నేను వేసుకుంటానంటే, ఆల్రెడీ శ్రీజకి ప్రియవాడికి సంజనకి అసలు పట్టల్లా. ఈ మధ్య కొంచెం దగ్గర అవుతున్నారు 2-3 రోజుల నుంచి. ఈ దగ్గర బ్యాచ్ని దూరం చేయాలంటే ఏం చేయాలి? ఈ కాంట్రవర్సీ పెట్టాలి కదా అక్కడ. మైండ్ గేమ్ అబ్బా, ఎవరిని కొంచెం దగ్గరకు వచ్చేవాళ్ళేమో విడగొట్టేయడానికి ప్లాన్. అంటే అప్పుడు సంజన అనుకుంటుంది, నా కోసం స్టాండ్ తీసుకోలేదు శ్రీజ, ఆల్రెడీ ఒక ఎప్పుడు అరుస్తుంటుందని ఒక రాయేసేసింది కదా సంజన, అందుకని స్టాండ్ తీసుకోలేదు అనేది ఒకటి ఉంటుంది మైండ్లో, సంజన మైండ్లో ఉంటుంది. ఇట్లా సుమన్ శెట్టి సిగరెట్ త్యాగం చేయను అన్నాడు. ఎందుకంటే సిగరెట్ గురించి చాలా బాధ పెట్టింది సంజన, దాచిపెట్టి చాలా ఇబ్బంది పెట్టింది సుమన్ శెట్టి గారిని. అది పెట్టుకొని నేను చేయను అన్నాడు. చెయ్యను అనే క్యాండిడేట్లకే అది ఇచ్చాడు బిగ్ బాస్. అని తెలివి తక్కువడేం కాదు, సాక్రిఫైస్ చేయకుండా వాళ్ళకే ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళని సంజన దూరం అయిపోతున్నారు. సుమన్ శెట్టి ఆల్రెడీ అక్కడ నామినేట్ చేయడానికి ఓటేసాడు కాబట్టి దాంట్లో బ్రెయిన్లో ఉంది సంజన తెలివి తక్కువది కాదు, బ్రెయిన్లో పెట్టుకుని ఆటాడుద్ది వాళ్ళని, బ్రెయిన్ పెట్టుకొని రివెంజ్ తీసుకుంటుంది ఆ టైప్ క్యాండిడేట్. ఎందుకంటే నామినేషన్లో సంజనానికి ఫస్ట్ నామినేషన్లో నామినేట్ చేసాడనే సిగరెట్లు దాచేసింది సుమన్ శెట్టిది. మరి అంత పగ పెట్టుకున్నది, వారం అంతా బాధ పెట్టింది, మరి ఇప్పుడు చేయదా? ఖచ్చితంగా చేసిద్ది. బిగ్ బాస్ మైండ్ గేమ్లో మాత్రం సెలెక్ట్ అయిపోయాడు, అందరూ సాక్రిఫైస్. ఇప్పుడు ఏమవుద్దంటే, ఎవరైతే సాక్రిఫైస్ చేశారో వీళ్ళు మంచి దోస్తులుగా ఉంటారు. వీళ్ళు ఒక 4-5 వారాల పాటు నామినేషన్లో కూడా రారు, వచ్చిన ఇమ్మీడియట్గా సేవ్ అయిపోతారు. ఎందుకంటే ఆడియన్స్ ఈ సాక్రిఫికేషన్ అనేది మైండ్లో పెట్టుకుంటారు. అరే ఎంత పిచ్చి తనుజకి సాక్రిఫైస్ చేసేసిందిరా, అబ్బా నిజంగా కదా తనుజ ఎంత మంచిదో, అరే రీతు పాపం జుట్టు బాగుండేది కానీ ఆడపిల్లకి జుట్టు అంటే ఇష్టం కదా, ఆయన జుట్టు త్యాగం చేసింది అని ఆడియన్స్ ఎంత రియాక్ట్ అయిపోతారు చూడండి. క్యాలిక్యులేషన్ కూడా మాడిపోతాయి ఆడియన్స్ బ్రెయిన్లో. నెక్స్ట్ అక్కడ భరణి గారికి వెళ్ళాడు. భరణి గారు ఎంత ఎమోషన్ రా పాపం, ఆ బాక్స్ కోసం స్టేజ్ మీద ఎన్ని స్క్రిప్ట్ చేశారు వాళ్ళు, ఎంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఇచ్చారు దానికి, దాన్ని కూడా సాక్రిఫైస్ చేశారు భరణి గారు. ఆల్రెడీ భరణి గారిని దివ్యనికితో వచ్చి ఫస్ట్ ప్లేస్లో పెట్టింది, ఇంకా పెరుగుద్ది. కానీ ఆడియన్స్ దృష్టిలో భరణి గారు ఫస్ట్ ప్లేస్ లేదు, ఇమ్మానుయల్కి ఉంది అని ఆడియన్స్ క్యాలిక్యులేషన్ మారుద్ది.
ఇంకా ఇమ్మానుల్ అయితే నెత్తినే పెట్టుకుంటారు. కానీ ఇమ్మానుల్ గురించి కూడా ఇంకొక ఆలోచిస్తారు, అది ఇంత కష్టపడి గెలుచుకున్నాడు కదా, ఆయన సాక్రిఫైస్ చేశారు. ఇంక ఎట్లా ఉంటుందంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మారిపోతుంది, ఇటు గుండా క్యాలిక్యులేషన్ మారిపోతుంది. ఓకే, ఒకవేళ హరీష్ గారి మీద ఉన్న క్యాండిడేట్లు కూడా కొంతమంది హరీష్ గారు కరెక్ట్ అనుకున్నా కూడా కొంతమంది మారే ఛాన్స్ ఉన్నాయి ఈ మైండ్ గేమ్ వల్ల. ఓకే, ఈ విధంగా ఖచ్చితంగా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది తనుజకు కానీ, భరణి గారికి కానీ, రీతుకు కానీ, ఇమ్మానుల్ కానీ బీపచ్చంగా పెరిగిపోయింది. ఇంకోటి, రీతుని బయటికి పంపించడం ఎవరి తరం కాదు ఒక 4-5 వారాల వరకు ఈ సాక్రిఫికేషన్ వల్ల. తర్వాత నామినేషన్లో కూడా రాదు, వచ్చినా సేవ్ అయిపోతుంది. ఎందుకంటే అట్లా డిజైన్ చేశాడు బిగ్ బాస్ మైండ్ గేమ్ తోటి. ఆడియన్స్ మైండ్ గేమ్ ఆడాడు, ఇక్కడ హౌస్లో కూడా మైండ్ గేమ్ ఆడాడు, సక్సెస్ అయ్యాడు ఇదివరకు. కానీ అక్కడ వారంలో ఏమి లేదు, ఏం జరగలేదు, ఏముంది నాకు సార్ చేయడానికంటే నాకు సార్ వచ్చి ఎపిసోడ్నే తిప్పేశాడు. ఏదో ఉన్నట్టు ఆడియన్స్ ట్రాన్స్లో తీసుకెళ్ళాడు, సంజనాని వాడేశాడు, హౌస్ని ఒక దద్దరిల్లు రెడీ చేశాడు. సంజన వర్సెస్ హరీష్ అయిపోయింది ఇప్పుడు హౌస్ అంతా కూడా, సంజన వర్సెస్ హౌస్. ఎందుకంటే సంజన పక్కే ఉంటారు వీళ్ళందరూ, సంజనతోటే మాట్లాడతారు. పైగా హరీష్ గారి వైపు స్టాండ్ తీసుకోలేదు అంటే ఏం స్టాండ్ తీసుకుంటాడు అనే ఎన్నేమో నోరుతో అనేస్తున్నాడు. నా పక్క స్టాండ్ తీసుకోలేదు, నా పక్క మాట్లాడలేదు అంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా అది. నెక్స్ట్ వచ్చి మొత్తం గేమ్ అయిపోయింది. ఇప్పుడు డెమాన్ వచ్చి టెనెంట్స్ని ఓనర్స్ మాట్లాడమంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం, వీళ్ళని ఖచ్చితంగా టెనెంట్స్ని ఓనర్స్ని వేరు చేయాలి, నాకు సార్ వచ్చి మాట్లాడలేదంటే ఓనర్స్ తీసుకెళ్ళి మళ్ళీ టెనెంట్స్ని చేస్తే బాగుండిద్ది అన్నట్టు మాట్లాడుకున్నారు. దానికి కూడా కొంచెం కోటింగ్ ఇచ్చారు, మీరు వేరుగుంటాం బెస్ట్, మీరు ఒక స్ట్రాటజీ అనేది బిగ్ బాస్ పెట్టాడు కాబట్టి దాన్ని ఫాలో అవటం మంచిది అన్నాడు, చాలా బాగుంది. ఇప్పుడు సంజన లోపలికి వెళ్తే నామినేషన్ రంగం అయితే బాగుంటుంది అబ్బా, మామూలుగా ఉండదు. ఇప్పుడు భరణికి సంజనాకి మధ్యలో పుల్ల పెట్టాడు నాకు సార్, నీకు బయటకు వెళ్ళడానికి ఓటేశాడు అన్నాడు. ఆ పుల్లని మళ్ళీ అది సాక్రిఫైస్ చేసే దాంట్లో పుల్ల ఎరగొట్టేసాడు మళ్ళీ భరణి. ఆ నాకు సార్ వేసిన పుల్లని ఎరగొట్టేసాడు, లేకపోతే అది ఖచ్చితంగా నామినేషన్లోకి వెళ్ళేది. అది ఇవి సంజన అయిపోయినా పక్కళ్ళు ఎవరైనా సరే నువ్వు చెల్లి అంట ఆమెకి ఓటేసావు అని కూడా ఏదో ఒకటి పెట్టి నామినేట్ చేసేవాడు ఖచ్చితంగా భరణి గారిని. ఓకే, ఇక్కడ అది తీసేశారు. ఈ నామినేషన్లో కనుక ఇవన్నీ సంజన మొత్తాన్ని నువ్వు సంజనకు పవర్ ఇచ్చి మొత్తాన్ని చేయమంటే అందరం చేసింది, వీళ్ళు నలుగురిని వదిలిపెట్టి మొత్తాన్ని నామినేట్ చేసింది, అంత కోపంగా ఉంది అందరి మీద. ఓకే, నామినేషన్ అయితే రచ్చరంబోలాగా జరుగుతాయి, మామూలుగా ఉండదు. హరీష్ వర్సెస్ సంజన అవుతుంది ఖచ్చితంగా, హౌస్ కూడా అట్లా అవుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ కోరుకునేది కూడా అదే కదా. కొంతమంది ఏమంటారు, సంజన దొంగతనం చేస్తూ నాటి ఉంటేనే బాగుందని కొంతమంది అనుకుంటారు. కొంతమందికి అదేమో ఏంద్ర పద్దాకి గోలా, దొంగతనాలు గోలా, ఒకసారి చేస్తే బాగుంటుంది, పద్దాకి ఏంద్ర గోలా అనుకునే ఆడియన్స్ ఉంటారు. కొంతమంది ఉంటేనే కొద్ది గొప్ప చూడబుద్ధి అవుతుంది అనుకున్నాడు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏం గోలిదే అనేవాళ్ళు ఉంటారు. తర్వాత హరీష్ గారిని ఏంద్ర మూడీగా పెట్టుకుంటాడు, నవ్వు ఉండదే ఉండదు, ఆశ గ్రంథులే లేవా ఏంది అట్లా ఉంటాడు ఏంది అనుకున్నాడు కొంతమంది. ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన తీరే అది కాబట్టి ఆయన తీరు లెక్క ఉంటున్నాడు అనేవాడు కొంతమంది ఉంటారు. కొంతమంది కరెక్ట్ మాట్లాడుతున్నాడు, ముక్కు బయరేటట్టు మాట్లాడుతున్నాడు, ముక్కు సూటిగా మాట్లాడుతున్నాడు హరీష్ గారు అనేవాళ్ళు ఉంటారు. ఆడియన్స్ అన్ని రకాల వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక్కళ్ళే అందరూ నచ్చారని రూల్ ఏమి లేదు, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు కాబట్టి ఆ విధంగా వాళ్ళకి నచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి హౌస్లో అందరికీ కొద్ది గొప్ప ఫ్యాన్స్ అని ఉండారు. ఓకే, ఇక్కడ రీతుకు మంచి సలహా ఇచ్చాడు నాకు సార్, ఎవరు మాట్లాడినొద్దని పేర్లు ఎత్తి మరీ చెప్పాడు. ముందేమో లెక్కలేదు అనుకుంటున్నావు, కొంతమంది మాటలేని నువ్వు గేమ్ పోగొట్టుకుంటున్నావు, పక్కన పెట్టేస్తున్నావు అన్నాడు చూడు. తర్వాత ఇద్దరు పేర్లు చెప్పాడు, డెమాను, పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరు మాటలేని నువ్వు గేమ్ పాడు చేసుకుంటున్నావు అని క్లియర్ కట్గా చక్కగా పేర్లు ఎత్తి మరీ చెప్పాడు. కాబట్టి ఇక నుంచి అన్న రీతు వదిలేసి చక్కగా గేమ్ ఆడితే చాలా బాగుంటుంది. గేమ్ అయితే పర్ఫెక్ట్ ఇచ్చి పడేసిద్ది, ఏ గేమ్ అయినా సరే. నాకు సన్నగా నువ్వు ఉన్న హైట్కి అంత ఇదిగా పోరాడు, 4 బాల్ తెచ్చావు, నువ్వు హైట్లో ఉన్నావు, ఆ హైట్లో ఉండదని వేయటం చాలా ఈజీ. కానీ వాళ్ళిద్దరు మాటలని నువ్వు డైవర్ట్ సరిగా లేదు, నీ గేమ్ పోయింది అని క్లియర్ కట్గా చక్కగా పోసి కూర్చుని నాకు సార్ చెప్పారు. రీతు మార్చుకొని ఎవరు మాట్లాడకుండా తన ముక్కుసూటిగా గేమ్ ఆడుకోవటం చాలా మంచిది, ఇంకా మారితే ఇంకా మంచిది రీతు. ఓకే, నాకు సార్ కొన్ని ఇన్పుట్లు ఇస్తారు, కొన్ని ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎక్కేస్తారు, ఒకళ్ళు అనుకున్నట్టు చేస్తారు, ఆడియన్స్ ఏమనుకుంటూ చెప్తారు, అన్నీ చెప్తారు, బాగా ఎంచుకుంటే అన్నీ దొరుకుతాయి దాంట్లో. నాకు సార్ చెప్పే దాంట్లో వారంలో ఏమి లేదనుకుంటే నాకు సరే వచ్చి ఏమి లేదంటారు ఏంది బోల్డ్ అని చూడండి అని చూపించేసాడు. ఒక మైండ్ గేమ్ అయితే పిక్చర్ గేమ్ చూపించారు, ఆడియన్స్ కూడా ఆలోచించే విధంగా చేశారు. కాబట్టి మీరేమనుకుంటున్నారు ఇక్కడలో ఎవరు తప్పు, హరీష్ తప్ప, సంజన తప్ప? సాక్రిఫైస్ చేసిన వాళ్ళందరూ ముసుగేసుకొని సాక్రిఫైస్ చేస్తున్నారా, మంచిగా అనిపించుకోవడానికి సాక్రిఫైస్ చేస్తున్నారా అనేది ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.